హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. కీమాతో ఏదో కర్రీ చేయబోతుంది అని చెప్పేసి. ఎస్, కీమాతోనే అండి. కాకపోతే ఇందులో ఒక చిన్న ట్విస్ట్. అదేంటంటే కీమా అండ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ తిన్నారా? నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. తినకపోయి ఉంటే ఈ వీకెండ్ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. అన్నం తినని పిల్లలు కూడా ఈ కర్రీ వేసి పెడితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎట్లా అనిపించింది ఈ రెసిపీ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వేడి వేడిగా అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం అద్దరిపోతుంది. అసలు ఆపలేరు మీరు తినడం, అలా ఉంటుందన్నమాట కర్రీ. సో నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నా అనమాట. టేస్ట్ చేసేటప్పుడు ఒక ముద్దతో నేను ఆపుకోలేకపోయాను అనమాట. సో తింటూనే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నా నాకు ఆ రెసిపీ గుర్తొచ్చి నోట్లో నీళ్ళు నానుతున్నాయి అనమాట. అంత యమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ ఇలా సన్నటి స్లైసెస్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ టొమాటోస్ ఇవి కూడా ఒక 100 grams అనుకోండి. 100 grams టొమాటోస్ని, పండిన టొమాటోస్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది 2 కొట్టల చిన్న మెంతికూర ఆకులు అనమాట అవి. అండ్ ఇంకొచ్చేసి పుదీనా అండ్ కరివేపాకు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ కీమా. ఇది 1/2 kg బోన్లెస్ కీమా మటన్తో తీసుకొని కీమా కొట్టించామండి. సో కరిగేసుకొని ఇలా ఒక చిన్న జల్లెట్లో వేసి పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కరివేపాకు వేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. జనరల్గా అందరూ ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి వేస్తూ ఉంటారు. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇవి కొంచెం మనకు తినేటప్పుడు కనిపించి పక్కన పెట్టేస్తుంటాం కదా. సో ఫస్ట్ ఇలా ఆయిల్లో వేస్తే ఏంటంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అసలు ఇవి కనిపించవు. అలా అయిపోతుంది అనమాట. మంచిగా మ్యాష్ అయిపోయి కర్రీలో కలిసిపోతాయి. తీద్దామన్నా పక్కన పెట్టలేమన్నమాట. సో అలానే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులు కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆనియన్ వేసుకోవాలి. సో బట్ ఫస్ట్ అయితే మెంతికూర ఆకులు వేగనిద్దాము. ఇవి మంచిగా వేగితే ఏంటంటే మనం పిల్లలు పక్కన తీసి పెట్టలేరు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సన్నగా తరుక్కోండి. సో దాట్ మనం కర్రీ అయ్యేసరికి ఇవి మంచిగా కుక్ అయిపోయి మనకి కర్రీకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీని ఇస్తాయన్నమాట. సో ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా మగ్గబెట్టుకోండి. ఆయిల్లో ఇట్లా కలుపుకుంటూ మగ్గబెట్టుకోండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసారంటే ఆనియన్ లోపల వాటర్ బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అవుతాయి. సో మంచిగా వేసుకొని కలిపి నేనైతే మూత పెట్టి మగ్గించుకుంటాను అనమాట. ఒక 5 minutes తర్వాత చూద్దాము. ఆనియన్ ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ అయితే మగ్గడానికి వచ్చాయండి. మంచిగా కలిపేసుకొని ఇవేంటంటే బ్రౌన్ కైండ్ ఆఫ్ ఆనియన్స్ అవ్వాలి. అప్పుడే కొంచెం అంటే కొంచెం లైట్ క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించితే ఏంటంటే మనకి గ్రేవీకి మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో అయితే ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దెన్ 1/2 teaspoon పసుపు వేసుకున్నా. పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపుతో పాటు మనకి కొద్దిగా ఆనియన్ కూడా మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ మంచిగా డ్రైన్ చేసి పెట్టుకున్న కీమా వేసుకోండి. కీమా వేసుకొని మంచిగా ఇది పచ్చి వాసన పోవాలి. అండ్ అందులో నుంచి మనకి కొంచెం వాటర్ అనేది
వస్తుందండి కీమాలో నుంచి. సో, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలనమాట. ఫ్రైయింగ్‌తోనే అది మనకి ఒక 50% కుక్ అయింది అంటే మనకి పచ్చి వాసన రాకుండా తినేటప్పుడు మంచిగా తినగలుగుతాము. లేదంటే పచ్చి వాసన ఉంటే మనకంత తినబుద్ధి అవ్వదు కదా! సో, ఈ ఈ కీ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఏ నాన్ వెజ్ ఐటెమ్ అయినా నేను జనరల్‌గా ప్రిఫర్ చేసేది నాన్ వెజ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అందులో నుంచి మనకి వస్తుంది కదా! ఆ వాటర్ అంతా ఎగిరిపోయి క మనకి పీస్ అనేది ఒక 50% వరకు ఆయిల్‌లోనే ఫ్రై అవుతూ కుక్ చేసుకున్నామంటే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈసారి మీరెప్పుడైనా నాన్ వెజ్ ఐటెమ్స్ ఇలాగ ప్రిపేర్ చేసినప్పుడు అట్‌లీస్ట్ మటన్, చికెన్ ఇలా కీమా ప్రిపేర్ చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. సో, ఇక్కడ కీమా అయితే వేగిపోయింది. సో, నేను ఇందులోకైతే క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే కీమాలోకి మనకది కలిసిపోవాలనమాట. సో దట్ మా పిల్లలు పక్కన తీసి పెట్టేయలేరు దీన్ని. జనరల్‌గా కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి అది కీమా ఏది, క్యాప్సికమ్ ఏది అని మనం డిస్టింగ్విష్ చేసుకోలేము. సో, మంచిగా బ్లెండ్ అయిపోతుంది క్యాప్సికమ్. సో, చిన్నగా కట్ చేసుకోండి. ఇందులోకి ఐటెమ్స్ అన్నీ మనం సన్నగా, చిన్నగా కట్ చేసుకున్నామంటే కీమాతో పాటు మంచిగా బ్లెండ్ అయిపోయి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో, ఇలా ఇప్పుడు క్యాప్సికమ్, కీమా కలిపి మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ కీమా ఫ్లేవర్ అంతా క్యాప్సికమ్‌కి అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ కీమాకి వచ్చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ న్యూట్రల్‌గా ఉంటాయన్నమాట. సో, క్యాప్సికమ్ కూడా వేగాక ఇందులోకి నేనైతే టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోండి. ఏ ఐటమ్ అయినా చిన్నగా కట్ చేసుకోండి ఇందులోకి వేసేది. కావాలంటే మీరు టమాటోస్ కట్ చేసుకోకుండా టమాటో ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసి వేశాను. సో, టమాటోస్ కూడా లైట్‌గా మషిగా అయ్యాక ఇందులోకి మన మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నా టమాటోస్ ఉడికాయి. సో, నేను ఇందులోకైతే కారం వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు సరిపోతుంది. మీకు తెలుసు కదా, జనరల్లీ గళ్ళుప్పు యూజ్ చేస్తాను నేను ఇలాంటి ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు. సో, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గళ్ళుప్పు వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం వేరే మసాలాస్ ఇది వచ్చేసి అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మీట్ మసాలా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకుంటా అన్నమాట. సో, ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదండి. మీరు నోటీస్ చేసింటే. సో, ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు కీమాకి. లేత కీమా అయితే మనకి ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు. మోర్ ఓవర్ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం అనుకున్నట్టుగా రాదు అని నాకు అనిపిస్తుంది. సో, నేను జనరల్గా కీమా ప్రిపేర్ చేస్తే ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్లోనే యూస్ చేసి చేస్తాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా నాన్ స్టిక్ ప్యాన్లో కర్రీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసిన దానికి ఇలా బౌల్లో కుక్ చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్లో. అది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాతో చెప్పండి. నెక్స్ట్ ఆ మసాలాస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక చూస్తున్నారు కదా, పక్కన స్టవ్ మీద నేను కొంచెం వాటర్ వేడి చేస్తున్నాను. ఇందులోకి చల్లనీళ్ళు అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ యాడ్ చేయొద్దు. ఇలాగా హాట్ వాటర్ వేసుకుంటే ఏంటంటే ఈ నాన్ వెజ్ ఏదైతే మనం పీసెస్ ఉంటాయి కదా కీమాది, సో అది ఏంటంటే ఇలా ఎలాస్టిక్గా ఇలా రబ్బర్లా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, మటన్ కుక్ చేసేటప్పుడు కానీ ఇందులో కానీ మంచిగా కుక్ అవ్వాలి, పీస్ టెండర్గా ఉండాలంటే ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ పాయింట్లో నేను ఉప్పు కారాలు చూస్తున్నాను అనమాట. నాకైతే సరిపోయాయి. మీరు కావాలంటే ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను హాట్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తా అనమాట. మంచిగా ఉప్పు కారం అంతా
కీమాకి క్యాప్సికమ్కి మంచిగా పట్టి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. సో లైట్గా ఆల్రెడీ మీరు గమనించి ఉంటే ఆయిల్ లైట్గా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందండి. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కావాలి మీకు అంటే ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ కాకుండా వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకొని దీన్నే ఫ్రై కింద కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పొగలు గక్కుతున్న వైట్ రైస్లోకి నేనైతే కర్రీ వేసుకొని టేస్ట్ చేద్దామని కిచెన్లోనే తినడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా వేడిగా ఉంది, నా చేయి అయితే కాలిపోయింది. బట్ ద కర్రీ వాజ్ యమ్మీ, ఆసమ్ ఉండింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీకెండ్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ until here. Like, share, comment and subscribe to my channel. Bye bye until next video.